అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. కవిత లేఖ సృష్టించినటువంటి ప్రకంపనలు బీఆర్ఎస్ పార్టీలో అంతా ఇంత కాదు. ఆ లేఖ తర్వాత జరుగుతున్నటువంటి ఒక్కొక్క పరిణామాన్ని గమనిస్తూ వస్తుంటే దెయ్యాలని చెప్పేసి ఆమె అంటూ ఉంటుంది కవిత గారు. ఇటుపక్క కేటీఆర్ గారేమో కోవట్లు అంటూ ఉంటారు. కోవట్లు అన్నది ఖచ్చితంగా కవితనే రేవంత్ రెడ్డి కోవట్లు అన్నారని చెప్పేసి అనేక వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నారు. అయితే కేసీఆర్ కవితను బుజ్జగించే ప్రయత్నం చేశారు. నీకు ఉపాధ్యక్ష పదవి ఇస్తామని చెప్పేసి బుజ్జగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీలో వైస్ ప్రెసిడెంట్ అనే రోలే లేదని టాక్. మళ్ళీ ఎలా చూడాలి దీన్ని మొత్తాన్ని? ప్రస్తుతానికి కవిత జాగృతి నాయకులతో ఆమె అభిమానులతో మీటింగ్ నిర్వహిస్తూ ఉంది. అది సీక్రెట్ మీటింగ్ కానీ, పేరుకే సీక్రెట్ మీటింగ్ కానీ, బహిరంగంగానే జరుగుతూ ఉంది. మరి ఆ మీటింగ్లో ఏం తేల్చబోతా ఉన్నారు? ఆమె సొంత పార్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకోబోతా ఉందా? ఎలా చూడాలి సార్? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ అనేది మరొకసారి హాట్ టాపిక్గా మారింది. సరే, అది ఏ విధంగా మారింది, వాళ్ళకి నష్టమా లాభమా, అది వ్యూహాత్మకంగా అనేది మనం పక్కన పెడితే, కవిత ఎప్పుడైతే లేఖ రాయడం జరిగిందో, ఆమె లేఖ రాసిన తర్వాత అసలు ఆమె రాసిన లేఖనే నాది, అది ఎవరు లీక్ చేశారు, ఆమె పాజిటివ్స్ నెగిటివ్స్ కొన్ని రావడం జరిగింది. అవన్నీ చర్చనీయాంశాలే. కవిత రాసిన లేఖలో ఏం కొత్త విషయాలు లేవు. బీజేపీకి దగ్గర అవుతున్నారు, మీరు మొన్న ఎన్నికల్లో పోటీ చేయలేదు, మీరు కార్యకర్తలతో మాట్లాడలేరు, కార్యకర్తలను దూరం పెట్టారు, మీ వరంగల్ మహాసభలో మనం అనుకున్నంత ఆశించినంత రాలేదు, ఏవైతే బయట మీడియాలో చర్చలు జరుగుతుందో, రాజకీయ విశ్లేషణ జరుగుతుందో, ఆమె కొత్త విషయం ఏదీ చెప్పలేదు. కానీ అది కవిత రాయడం వల్ల అది ఇష్యూ అయింది. ఇష్యూ అయిన తర్వాత కవిత రాసిందో లేదో లీక్ ఓవర్ చేశారు అనే చర్చ నడిచింది. కానీ ఆమె ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో చెప్పిన అక్కడి నుంచి ఇంకా హాట్ అయింది. ఏమన్నది ఆమె? కేసీఆర్ దేవుడే కానీ తన పక్క ఉన్న వాళ్ళు దయ్యాలు అని చెప్పింది. ఆ దయ్యాలు ఎవరనే పేర్లు చెప్పలేదు. ఆ దయ్యాలు అంటే కేసీఆర్ పక్కన ఉన్న అంటే కుటుంబ సభ్యులా లేదంటే పార్టీ నాయకులా అనే విషయం చెప్పలేదు. అక్కడ చర్చ ఎక్కువ స్టార్ట్ అయింది. లేఖ దగ్గర ప్రారంభమైంది. దయ్యాలు దేవుడు అనే దగ్గర అది మరింత ముదిరిన తర్వాత ఇప్పుడు చర్చ ఏం జరుగుతుందంటే, కుటుంబంలో గతంలో చాలా గొడవలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కూడా పత్రికల్లో అక్కడిక్కడ యూట్యూబ్ ఛానళ్ళలో సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ ఎప్పుడు కూడా కుటుంబం నుంచి బయటకు వచ్చిన సందర్భాలు లేవు. అంటే అక్కడ జరిగే గొడవలు కూడా ఎప్పుడు కూడా బయట ప్రపంచానికి తెలియలేదు. కానీ ఈ ఇష్యూ తోటి ఒక్కసారిగా బయట ప్రపంచానికి తెలిసింది. పదవుల గొడవ జరుగుతుందనేది బయట ప్రపంచానికి తెలిసింది. నెక్స్ట్, కేసీఆర్ రాజకీయ వారసులు ఎవరనే దాని మీద చాలా కాలం నుంచి చర్చ జరుగుతుంది. మొదటి నుంచి కేసీఆర్ని అంటిపెట్టుకొని ఉండి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు కుడిభుజంగా వ్యవహరించిన హరీష్ రావా, లేకపోతే వారసత్వంగా కేటీఆరా, లేదంటే వారసులు అంటే మళ్ళీ ఇద్దరు కవితన అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఒక 15 రోజుల క్రితం హరీష్ రావు ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను కేసీఆర్కు నమ్మిన బంటును, కేసీఆర్కు నేను మోసం చేయను, ఒకవేళ బాధ్యతలు కేటీఆర్కి అప్పగించినా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, ముఖ్యమంత్రి పదవైనా లేకపోతే అధ్యక్ష పదవైనా నేను సిద్ధంగా ఉన్నాను కేటీఆర్ కింద పనిచేయడానికి. అంటే అక్కడి వరకు కేసీఆర్ వాళ్ళని కాంప్రమైజ్ చేసినట్టుగా ఒక చర్చ జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కేటీఆర్ పార్టీ అధ్యక్షులు అయితే లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా, అపోజిషన్ లీడర్గా హరీష్ రావు ఉంటే ఒక అగ్రిమెంట్ జరిగినట్టుగా రేపు అధికారంలోకి వచ్చినట్టయితే కేటీఆర్ కింద పనిచేయడానికి కూడా ముఖ్యమంత్రి పదవి తప్ప హరీష్ రావుకి ఏదైనా అడిగినా ఇస్తారు మంత్రులు. కాబట్టి అక్కడ వాళ్ళని కాంప్రమైజ్ చేసే క్రమంలో కవిత అసలు మరి మీరు పంచుకుంటే మరి నాదేంది పరిస్థితి అనే ఉద్దేశంతో లేఖ రాసినట్టు కనిపించింది. కొడుకు అల్లుడికి నువ్వు పదవుల పంపకాలు చేసి వాళ్ళని సీన్లోకి పంపిస్తున్నావు, మరి నా పరిస్థితి ఏందన్న చర్చ వచ్చినట్టుంది. ఆ చర్చలో భాగంగా లేఖ రాసింది. ఆ లేఖ రాసిన తర్వాత తగ్గుద్దా అని అంటే తగ్గలేదు. లేఖ రాసిన తర్వాత ఏదో బయట లీక్ అయింది, అది ఏదో సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. మరింత ఘాటుగా దయ్యాలు ఉన్నారనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ దయ్యాలు అనేది ఎవరి? సంతోష్ రావా, లేకపోతే కేటీఆరా, లేదంటే హరీష్ రావా, ఎవరి పేరు ప్రస్తావించలేదు. లేదు బయట కుటుంబ వ్యక్తులు అయితే ఆమె ఆల్రెడీ పేర్లు మెన్షన్ చేసేది, కుటుంబ సభ్యుల్లోని వాళ్ళ. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్కి కూడా అర్థమైనట్టు కనిపిస్తుంది. సరే, ఎందుకైనా మంచిది కూతురు, ఎందుకంటే మనం ఏపీ రాజకీయాల్లో చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి చెల్లె తెచ్చిన తంటాతోటే ఆయనకు కొంత డ్యామేజ్ అయింది. సరే, ఆయన ఓటమికి 1,00,000 కారణాలు ఉన్నప్పటికీ అది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. చెల్లెని చూసుకోలేదు, చెల్లెను ప్రాధాన్యం ఇవ్వలేదు,
ఈ కారణాలు ఉన్నాయి. ఎందుకు వచ్చిన ఇది అని చెప్పి తను అత్యంత నమ్మకస్తుడైన దామోదరరావు రాజ్యసభ మెంబర్ను పంపినట్టున్నాడు చర్చలకు. ఆమె చర్చలో ఏం రిజల్ట్ వచ్చినట్లేదు. ఈరోజు మీరు చెప్పినట్టుగా జాగృతి నేతలతో సమావేశం జరుగుతుంది. చాలా చర్చలు జరుగుతున్నాయి. తను సొంత పార్టీ పెడుతుందని, మరో పక్క కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది. అదే ఎందుకంటే ఇప్పుడు ఆమె అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు మీడియా ముందుకు రాలేదు. మీడియా ముందుకు రాకపోగా ఆ తర్వాత వచ్చిన తర్వాత వెంటనే బీసీ నినాదం ఎత్తుకున్నాము. సో అక్కడ తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుందా అనే దానికి బలాన్ని చేకూర్చేది ఆ బీసీ నినాదం. సో ఆ రకంగా ఏమన్నా ఉండే అవకాశం ఉండొచ్చు, ఎక్కువగా బీసీని సపోర్ట్గా తీసుకొని ఆమె ముందుకెళ్ళే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఆమె జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత పెద్ద యాక్టివిటీస్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ అయింది దాని మీద పెద్ద విమర్శలు కూడా చేయలేదు. బీజేపీని కానీ ఎవరిని ప్రధాని కానీ ఎవరిని కూడా పెద్ద విమర్శలు చేయలేదు. చాలా ప్రశాంతంగానే ఉంది. ఎప్పుడైతే ఇక్కడ బీసీ కులగణన ప్రారంభమైందో దానికి సంబంధించినది ఎక్కువ, అంటే బీఆర్ఎస్ పార్టీలో పార్టీ కంటే కూడా ఎక్కువ యాక్టివ్గా ఏమో పనిచేసింది. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం, బీసీ సమావేశాలకు హాజరు కావడం, ఇవన్నీ చేయడం జరిగింది. గతంలోనే అంటే ఆమెకు విమర్శలు ఏమొచ్చాయంటే, మీ నాన్న ఉన్నప్పుడు ఏం చేశాడు, నువ్వు బీసీలకు రిజర్వేషన్లు లోకల్ బాడీస్లో తగ్గించిందేగా మీ నాన్నని విమర్శలు వచ్చినప్పటికీ ఏ విమర్శలు పట్టించుకోకుండా బీసీ నినాదం వైపు వెళ్ళడం జరిగిందా? ముందు నుంచి ఆమె అనుకుంటుందా నెక్స్ట్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ని అనౌన్స్ చేస్తారు కాబట్టి నేను ముందే ఒక పథకం ప్రకారం ఉండాలి, బీసీ పార్టీ పెట్టినట్టయితే నేనే లీడ్ చేయాలి, కలిసి పనిచేయాలని చెప్పి ముందు నుంచి ఆమె ఊహించి చేసింది అనేది ఇప్పుడు దానికి సింక్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నినాదంతో వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక బీసీలకు సంబంధించిన పార్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది ప్రతి పార్టీలోనే అనేది ఇటీవల కాలంలో బీసీ వాదం ఎక్కువైపోయిన నేపథ్యంలో దీన్ని క్యాచ్ చేసుకోవడానికి కవిత ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? తనతో పాటు ఆల్రెడీ జాగృతికి సంబంధించిన కొంత క్యాడర్ ఆమెకు ఉంది. బతుకమ్మ పేరుతో కొంత మహిళలను సమీకరించడం జరిగింది. కొంత మేర ఉంది, అంటే ప్రతి గ్రామంలో ఉన్నారు కాబట్టి దీన్ని మిక్స్ చేయదలుచుకుందా, లేదంటే చివరికి బ్లాక్మెయిల్ చేయదలుచుకుందా? ఈ కుటుంబ వ్యవహారం ఇలాగే ఉంటే మీరు చెప్పినట్టుగా ఉపాధ్యక్ష పదవి ఇవ్వడానికి కేసీఆర్ ఒప్పుకోవడం జరిగిందనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో తన గోల్ ఏందండి? పార్టీ అధ్యక్ష పదవా, లేదంటే సీఎం పోస్టా? ఇవి కూడా గోల్స్ ఏమున్నాయి. గతంలో కూడా 2014 నుంచి 19 మధ్య కాలంలో అప్పుడు ఎన్డీఏతో సత్సంబంధాలు ఉన్న సందర్భంలో కూడా ఆమె ఎంపీగా గెలవడం జరిగింది. ఆ సందర్భంలో ఒకవేళ మోడీ ప్రభుత్వం నన్ను ఆహ్వానిస్తే నేను క్యాబినెట్లో కూడా చేరుతానని చెప్పడం జరిగింది. ఆమెకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని అప్పట్లో కోరుకుండే కేంద్ర ప్రభుత్వంలో, కానీ అది కేసీఆర్ ఒప్పుకోలేదు. మొత్తానికైతే అది ఆగిపోయింది. తర్వాత ఆమె ఎన్నికల్లో ఓటమి చెందడం జరిగింది. మొన్న ఎన్నికల్లో ఆమె పోటీ కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు కవిత ఈ జాగృతి మీటింగ్ ద్వారా ఏం డిసైడ్ చేయదలుచుకుంది? అంటే కొత్త పార్టీ పెట్టి వెళ్ళదలుచుకుందా, లేదంటే కాంప్రమైజ్కి ఏమన్నా బెదిరించి వాళ్ళ నాన్న నుంచి ఏమన్నా వారసత్వంగా తనకు రావాల్సిన వాటాను పొందదలుచుకుందా అనేది ఇప్పుడైతే మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇష్యూ మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయనేది స్పష్టం. మరొక పక్క నిన్న కేసీఆర్కి ఈ కార్ రేసింగ్ దాంట్లో మళ్ళొకసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు కక్షపూరితంగా ఇచ్చారని కేటీఆర్ చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కవిత కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఆ ట్వీట్తో ఆమె ఏం చెప్పదలుచుకుంది? మా మధ్య విభేదాలు లేవు, మొన్న లేఖ అనుకోకుండానే కోవర్టుల ద్వారానే బయటకు వచ్చిందని స్పష్టం చేయదలుచుకుందా, లేకపోతే ఇందాక మీరు అన్నట్టుగా కొత్త పార్టీకి నిజంగానే పునాదులు పడుతున్నాయి అనుకోవాలా? ఆ ట్వీట్ని ఎలా చూడాలి? ట్వీట్ అంటే ఒకటి విషయం ఏంటంటే, కుటుంబంలో కూడా ఎవరు కూడా తెగేదాకా లాగే పరిస్థితి కనిపించట్లేదు. కేసీఆర్ కూడా పోతే పోని కవిత అనే పరిస్థితి లేకుండా ఒక రాయబారిలా ఒకరిని పంపించి మాట్లాడమని చెప్పడం జరిగింది. కేటీఆర్ కూడా ఎక్కువ స్పందిస్తలేడు. కోవట్ అంటే కవిత పేరు డైరెక్ట్ చెప్పలేదు. కవిత కూడా ఎందుకు కుటుంబంతో పూర్తిగా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎవరి వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు. అటు ఇటు చేసి దానికి ఏంటంటే దీని వెనుక కాంగ్రెస్ ఉందని చెప్పే ప్రయత్నం కూడా చివరికి జరగవచ్చు. అందరూ కలిసిపోయిన తర్వాత అందరూ ఒకే ఏదో ఫైన్ మార్నింగ్ ఒక ఇటుపక్క కేసీఆర్ పక్క, ఇటుపక్క కవిత, అటుపక్క కేటీఆర్, ఇంకో పక్క హరీష్ రావు ఉండి మాకంతా కూడా వీళ్ళు మా ప్రత్యర్థి పార్టీలు మా మీద బురద జల్లినాయి, లేకపోతే మీడియానే ఇవన్నీ కల్పించిందని రాసే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబం ఎప్పుడు కూడా ఏంటంటే ఒక దశ వరకు వెళ్తారు, వెళ్ళిన తర్వాత పూర్తిగా లాగి దాన్ని తెగేదాగా లాగే పరిస్థితిని తెచ్చుకోరు. తను అనుకున్న లక్ష్యం కనుక
కనుక సాధించినట్టయితే వెంటనే కేటీఆర్ మంచోడు, దయ్యాలు ఎవరు లేరు, నాది తప్పుడుగా నన్ను వార్తను ప్రింట్ చేయడం జరిగింది, వక్రీకరించారు అని చెప్పే ప్రయత్నాలు రాజకీయ నాయకులు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఎపిసోడ్ ప్రకారం తను ఏదో కోరుకుంటుంది, ఆ కోరుకున్నది కేసీఆర్ ఇవ్వట్లేదు. దానికోసం డిమాండ్ అనుకోవచ్చు, లేకపోతే బ్లాక్మెయిలింగ్ అనుకోవచ్చు, ఇలాంటి ఏదో మొత్తం ఆ కారణాల వల్ల కేటీఆర్ అంటే ఇప్పుడు ఇవ్వకపోతే ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేది కొంత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినట్టయితే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరో 3.5 ఏళ్ళ తర్వాత ఆరోగ్యం సహకరించకపోవచ్చు, ఖచ్చితంగా వారసుని ఎన్నుకుంటారు. ఆ వారసత్వం అనేది కేటీఆర్కు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో నాకెందుకు వారసత్వం హక్కు దక్కకూడదనే దాంతో ఆమె ఈ డిమాండ్లు, లేకపోతే బ్లాక్మెయిలింగు, లేకపోతే కుటుంబంపై తిరుగుబాటు చేసిందని మనం అనుకోవచ్చు.